హైవ్యూర్స్ ఈరోజు లోకేష్ సూటిగానే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీలు విలువేం తెలిసిద్ది అన్నాడు. అందులో చాలా పెద్ద మీనింగ్ ఉందండి. జాతిరత్నాల్లో హీరో చెప్తాడు, ఎంత మాట అన్నాడు సార్, ఎంత మాట సార్ అది అందులో ఎటకారం ధ్వనించిన ఇక్కడ మాత్రం చాలా చాలా ఇండెప్త్ వేలో మీనింగ్ ఇది. అధికారానికి వచ్చిన తర్వాత చెల్లికి ఏదైనా పదవిని మరి ఆమె అడిగారో లేదంటే చెల్లి అడిగిందో, మొత్తానికి మన వైవి సుబ్బారెడ్డి చెప్పినప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు అందుకే ఆమె వెళ్ళిపోయింది అన్నట్టు. ఆ తర్వాత షర్మిలతో పాటు ఆమె కూడా వెళ్ళిపోయింది. చివరికి తెలంగాణలో ఉండి ఆమె అన్న మాట ఏంటండి, జర్నలిస్ట్ మిత్రులు ఉండి ఏపీలో ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే షర్మిల ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి మనకెందుకమ్మా అని చెప్పేసి చాలా సున్నితంగా స్కిప్ చేశారు ఈమె విజయలక్ష్మి గారు, మన జగన్ గారి తల్లి గారు. అంటే ఆమె అసలు నాకు వద్దు ఇంకా రాష్ట్రం గురించి అని మొఖమాటం లేకుండా చెప్పేసింది. అంటే ఏంటి, ఆమెను ఈయన పంపించాడా లేదా ఆమె వచ్చిందంటే? ఈరోజు లోకేష్ ఏమంటున్నాడు, ఈయన పంపాడు ఈ జగన్మోహన్ రెడ్డి, అటువంటి వ్యక్తికి అంగన్వాడీల గురించి ఏం తెలిసిద్ది అంటున్నాడు, అంగన్వాడీల విలువ ఏం తెలిసిద్ది అంటున్నాడు. ఈరోజు ఏమైంది, అసలు ఏకంగా జీవో నెంబర్ 2 రిలీజ్ చేశారు. అత్యవసర సేవలు అని చెప్పేసి ఉంటాయి, ఈ పోలీసులు, తర్వాత మెడికల్, పారిశుద్ధ్యం, ఇటువంటి కొన్ని ఉంటాయి. అత్యవసర సేవలు తెచ్చినప్పుడు ఎస్మా ప్రయోగించవచ్చు అనమాట. ఎస్మా అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్స్, ఐ థింక్ సో. అదేంటంటే వన్స్ ఒకసారి ఎస్మా ప్రయోగించారు అంటే ఆ ఉద్యోగుల మీద వాళ్ళు ఇమీడియట్గా డ్యూటీకి రావాల్సిందే. లేదు నేను జాబ్కి రానంటే తీసి అవతల పడేస్తారు. గతంలో ఎస్మా ప్రయోగించిన సమ్మె సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ అప్పుడు ప్రభుత్వమే దిగి వచ్చి రెండు బాబుని తీసుకున్నారు వాళ్ళని. బట్ కొన్ని సందర్భాల్లో తీసేసిన సందర్భాలు కూడా ఉద్యోగులు. ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీల మీద ఎప్పుడైతే ఈయన దీన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ దానిలోకి తెచ్చి అత్యవసర సేవల దానిలోకి తెచ్చి ఎస్మా ప్రయోగించారో, ఇక ఇమ్మీడియట్గా అంతా కూడా ఒకటే అంటున్నారు. ఆనాడు జగనన్న 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 అని చెప్పేసి మాలో కొంతమంది అంటుంటే, వాళ్ళకి అనండినమ్మ నేను మీకు బిడ్డనమ్మని చెప్పేసి మరికొంతమందికి మీరు చెప్తుంటే నమ్మేమయ్యా, నమ్మి ఓట్లు వేసామయ్యా. ఎందుకు వేసాం ఓట్లు? తెలంగాణలో ఉన్నటువంటి అంగన్వాడీల కన్నా ఎక్కువ మాకు వేతనాలు ఇస్తామంటే వేసాం, మాకు కనీస వేతన చట్టం అమలుపరుస్తామంటే ఇచ్చాం. కానీ ఏం చేసావయ్యా? కనీస వేతన చట్టం లేదు, ఆ ఇస్తున్న డబ్బు తాలూకు తెలంగాణ కన్నా ఎక్కువ కాదు. పోనీ ప్రభుత్వ పథకాలలో మమ్మల్ని ఏమన్నా భాగం చేశారంటే మీకు వేతనం అనేది వస్తుంది, పల్లెటూరులో అయితే 10,000, పట్టణంలో అయితే 12,000 పైన వస్తుంటే ప్రభుత్వ పథకాలు అర్హులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టారే, మా కడుపు మీద కొట్టారే, నమ్మినందుకు మాకు బుద్ధి చెప్పారే, వద్దయ్యా ఇక వద్దయ్యా అని చెప్పేసి సాక్షాత్తు అంగన్వాడీలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ళు ఈరోజు అంటూ ఉన్నారు. అంగన్వాడీలు అంటే ఎవరండి? మన ఊళ్ళల్లో పసిపిల్లలకు సంబంధించి పోషకాహారం అందించేవాళ్ళు, గర్భిణీలుగా ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ కూడా ప్రాపర్ వేలు మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు అందించేవాళ్ళు. అండ్ బాలింతలకు సంబంధించి కూడా మంచి మంచి ఫుడ్, పుట్టిన పిల్లలకు వచ్చేసి మంచి చెడు చూసుకునేవాళ్ళు, టీకాలు ఇవన్నీ వేసుకుంటూ ఉండేటోళ్ళు, ఆ ఏఎన్ఎంలతో కోఆర్డినేషన్ చేసుకొని. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఊళ్ళల్లో ఓ రకంగా సమాంతరంగా తల్లుల పాత్ర పోషించే వాళ్ళు వీళ్ళంతా కూడా. అందుకే అమ్మని గెంటేసిన వాడికి అంగన్వాడీలు విలువేం తెలిసిందని చెప్పేసి లోకేష్ చాలా కరెక్ట్ వర్డ్ వాడాడు. మరి ఆయనకి ఒక సలహా ఇచ్చినందుకు మరి ఆయన వాడాడు తెలియదు, కానీ ఆ సెంటెన్స్ చెప్పిన వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి, చాలా కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అంగన్వాడీలు ఎన్ని వేల మంది అండి పాపం వాళ్ళు. చివరికి ఇప్పుడు ఏమైంది తెలుసా, ఎస్మా ప్రయోగించారా అండ్ వీళ్ళని వచ్చేసి ఇప్పుడు ఉద్యోగాలు జాయిన్ అయిపోతే ఉద్యోగాలు పోతాయని చెప్పారా. ఇన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసినారే, అందుకని మరలా కోత కూడా పెట్టేశారు. 8,050 రూపాయలు, 8,350 సమ్ ఎంతో వేశారు. 3,000 పైచులకి ఎంత కట్ చేశారు. ఎందుకు ఏంటంటే ఆ సమయంలో మీరు స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి మేము కట్ చేయండి, నో అంటారు, నో వర్క్ నో పే అన్నట్టు, లాస్ ఆఫ్ పే ఖతం. ఇక దీంతో ఒక్కొక్కళ్ళు ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి, ఇంకా ఎక్కడన్నా బ్యాలెన్స్ ఉందేమో అభిమానం అనుకున్నామో, అది కూడా లేదు ఇక మాకు చాలు బాబు అనుకున్నారు. ఏది అయిపోయిందో ఇక ఇప్పుడు ఆల్రెడీ ఈ సమగ్ర శిక్ష దానికి సంబంధించేసి కొంతమంది కస్తూర్బా బాలికల
విద్యాలయాలు ఉన్నాయి చూశారు, అందులో పాపం టీచర్లు ఉన్నారు. వాళ్ళలో ఒక ప్రిన్సిపాల్స్ తప్ప రిమైనింగ్ వాళ్ళంతా స్ట్రైక్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కూడా ఇదే. వాళ్ళు టెంపరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. సరే పర్మనెంట్ చేయరా, పోనీ మనం కనీస వేతనం అమలుపరచున్నారు. రెండు చేస్తారు వాళ్ళు ఇచ్చారు. సార్ మాకు కనీస వేతనం అమలు చేయండి, సార్ మమ్మల్ని టెంపరీగా తీసుకున్నారు, కనీసం పర్మనెంట్ అని చేయండి, అయితే పర్మనెంట్ అని చేయండి, లేదా మాకు కనీస వేతనం అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఒరే భగవంతుడా, వాళ్ళకి సైతం దాదాపు వాళ్ళు కూడా 3,000 మంది 4,000 మంది చిల్లర ఉన్నారు. సేమ్ ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఒకటే ఆల్రెడీ జీవో ఇచ్చారట. ఏమని? మీరు గనక ఇమ్మీడియట్గా ఉద్యోగం రాకపోతే తీసేయండి వాళ్ళని చెప్పేసి అన్నాడంట. మరి ఇంత కర్కశంగా మరి జగన్మోహన్ ఎలా ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. లేదంటే ఈ అంగన్వాడీలు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఆ టీచర్లు వాళ్ళు కఠినంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకనాడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేవాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఇప్పటికీ పిచ్చెక్కిస్తుంది ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి అంటే బ్రతిలాడుతూ అమ్మ అక్క అవ్వ అంటూ ఇలా ఆప్యాయంగా ఇలా చూపించే మనిషి, అలా ఉండే మనిషి. అది నాటకం కానీ నిజం ఏదైనా కానీ. ఇప్పుడు అలా కాదు, అసలు ప్రయోగించండి ఎస్మా వాళ్ళ మీద, తీసిన వాళ్ళ ఉద్యోగాల నుంచి మళ్ళీ స్ట్రైక్ చేస్తే. ఏంటి అసలు ఇది? కొత్త జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఈయన ఎవరైతే ఆయనకు ఓట్లు వేసినారో, ఎవరైతే ఆ రోజు ఆయన నమ్మి గెలిపించుకున్నారో వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాడా, లేదన్నప్పుడు మరి ఇంకేదన్నా ఉండిపోయి మామూలు భాష చెప్పాలంటే అరే నువ్వు రుణం తెచ్చుకుంటావు పగ తెచ్చుకుంటున్నావురా అంటారు. మరి అటువంటిది ఏమైనా అనాలి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే క్లారిటీ ఉందండి నాకు, ఈయన గెలవలేను అని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా ఉన్నాడు. అందుకే ఈయనతో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేసుకొని ఈసారి మనం ఓడిపోతాం, 2029కి మీరంతా రెడీ అవ్వాలన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు రెడీ చేస్తా ఉన్నాడు, టికెట్లు మారుస్తూ ఉన్నాడు. దానికి తోడు ఎవరైతే ఈ ఉద్యోగులు కానీ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమ్మెలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళతో కూడా ఒకటే పెట్టిన మైండ్లో, వీళ్ళంతా ఇప్పుడు నన్ను ఓడించడానికి డిసైడ్ అయ్యి ఉన్నారు, ఓడించేస్తారు, ఏం పర్లా, ఆల్రెడీ ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు, కొత్త సమస్యలు వద్దు ఫైనాన్షియల్ పరంగా, కాబట్టి వేతనాలు పెంచడం ఇంకేదో చేయడం వద్దు, అయితే ఉంటారు, లేదంటే వాళ్ళే ఊడిపోతారు ఉద్యోగాల నుంచి అన్నట్టుగా డెసిషన్ తీసేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు ఏమని తెలుసా? ఇంకో 2 నెలలు 3 నెలలు ఆగితే ఈ గవర్నమెంటే పడిపోయింది, ఎస్మా చట్టం ప్రయోగించారు అంటే ఏంటి, 6 నెలల పాటు వీళ్ళు విధులకు హాజరవ్వాల్సిందే, సమ్మెలు నిరసనలు ఇవి తెలియజేయకూడదు. వాళ్ళు ఎస్మా చట్టం 6 నెలలు ప్రయోగించున్నారు. సో ఇప్పుడు 6 నెలల పాటు అసలు ఈ గవర్నమెంట్ ఉండదు కదా, మరి ఇదేంట్రా బాబు అని చెప్పేసి అంటున్నారు. సో నేనైతే సింపుల్గా చెప్తున్నా, మరి జగన్మోహన్ రెడ్డిలో అయితే మాత్రం మొత్తానికి మునుపటి వ్యక్తిగా నాకు అనిపించట్లా. మరి ఆయన ఏంటో, ఆయన దూకుడేంటో, ఆయన డెసిషన్స్ ఏంటో ఎవరైనా చెప్తున్నారా, అది ఈయన చేస్తున్నాడా? మొత్తానికైతే కొత్త జగన్మోహన్ రెడ్డి అయితే నేను చూస్తూ ఉన్నా. వైసీపీ దారుణంగా ఓడిపోతుందని చెప్పి నీకు అర్థమైనట్టే ఉంది. మరి అవుట్ ఆఫ్ 175 కనీసం 15 అన్నా వస్తాయా లేదనేటువంటిది ఇప్పుడు నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నారు. అరే ఇందాక అంబటి రాయుడు సైతం బాబోయ్ వైసీపీ అని చెప్పి బయటకు వచ్చి ఉన్నాడు. మొన్నేమో బ్యాట్లు పనికి వాళ్ళ బ్యాట్లు ఇచ్చారు బాబు, ఇరిగిపోతారు బాబు అంటే అంత బాగా ఆడారు కాబట్టి ఇరిగిపోతాయని చెప్పాడు. ఈరోజు ఈయంతో ఆడుకున్నట్టున్నారు, అందుకే బయటకు వచ్చాడని చెప్పేసి అంటున్నారు. సో ఏ వర్గం చూసినా ఎవరి నోట విన్నా అడ్డంగా దారుణంగా ఓడిపోతుంది వైసీపీ అంటా ఉన్నారు. అండ్ వైసీపీలో నుంచి కొంతమంది టికెట్ రాని వాళ్ళు టీడీపీ జనసేన సైడ్ చూస్తుంటే కొంతమంది కాంగ్రెస్ సైడ్ రెడీగా ఉన్నారు, ఇంకొంతమంది ఇంకా స్టిల్ టీడీపీ వాళ్ళతో టచ్లోనే ఉన్నారు. రేపు కీలకమైనటువంటి వాళ్ళు కూడా టీడీపీలో జాయిన్ కాబోతా ఉన్నారు. మరి ఇంక వైసీపీలో ఎవరు మిగులుతారు ఏంటంటే ఎందని చెప్పేది చూశారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి మీకు అదృష్టంగా గెలిచేస్తారు. ఒకవేళ ఓడిపోతే ఆ నియోజకవర్గంలో మీరు స్ట్రాంగ్ అవ్వండి, 2029లో చూసుకుందాం. ఇది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉంది.